తెలంగాణ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి నా నమస్కారం. నేను చెప్పింది ఏమిటంటే, మీరు చేస్తున్నది కరెక్ట్. హైదరాబాదు ఎలాగ తయారైందంటే, ప్రతి నాల కూడా, ప్రతి చెరువు కూడా ఆక్రమించేసి ఇప్పుడు వచ్చిన వరదలకి ఇరుకుగా ఉండి ఎక్కడ చెరువో ఎక్కడ ఏంటో కనిపించటం లేదు. మీరు చేసింది కరెక్ట్. కానీ మీరు వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా మీరే హీరో, గెలిచినా సరే మీరే హీరో. నిజంగా విశాఖలో కూడా ఇలా జరుగుతుంది. కానీ ఫస్ట్ అక్కడ మీరు ప్రారంభించారు హైడ్రా. అయితే మీ ఎమ్మెల్యేలు కూడా, మీ ఎంపీలు కూడా ఎంత అక్రమ సంపాదన చేశారో, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎంత అక్రమ సంపాదన చేశారో అక్కడి నుంచి తెగి రావాలన్నమాట. ఎంపీలది కొట్టండి, ముందు ఎమ్మెల్యేది కొట్టండి, తర్వాత మధ్యతరగతి కుటుంబాలది కొట్టండి. చెరువుల పక్కన చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, తరువాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలది అది కూడా కొట్టియండి. ఇది మీరు చేస్తున్నది చాలా 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 మంచి పని. దయచేసి మట్టుగా దీనికి మట్టుకు మీరు ఏమీ జడవద్దు. మీరు చేస్తుంది కరెక్టే. ఒక బిల్డింగ్ని కూలుస్తుంటే ఇంకో కొంతమంది ఆ బిల్డింగ్ ఎందుకు కూల్చరు, ఆ బిల్డింగ్ ఎందుకు కూల్చరు, ఆ బిల్డింగ్ ఎందుకు కూల్చరు అని చెప్తున్నారు. అలాగా ఈ అక్రమంగా కట్టడాలన్నీ కూడా మీకు దొరుకుతున్నాయి. గవర్నమెంట్ భూమిలో ఇల్లు కట్టిన వాళ్ళు, గత ప్రభుత్వం చేస్తున్న వాళ్ళు ఏదో పట్టాలు ఇచ్చేసాము, ఏదో కరెంట్ ఇచ్చేసాము అనేసి అంటే అది ప్రభుత్వం భూమి. ఎవరు పట్టాలు ఇవ్వడానికి లేదు, ఎవరు కరెంటు బిల్లులు ఇవ్వడానికి లేదు. వాళ్ళు కరెంటు బిల్లులు పట్టుకొని వస్తున్నారు. కానీ ఫస్ట్ మీ ఎమ్మెల్యేది, మీ ఎంపీలది, తర్వాత తెలంగాణ ఎమ్మెల్యేలది, తెలంగాణ ఎంపీలది ముందు కొట్టియండి. కొట్టిన తర్వాత పేదలు ఉంటారు చూడు, ఆ పేదలతో కూడా కొట్టియండి. ఎందుకో తెలుసా? ఈ ఎమ్మెల్యేల అండదండలు ఉండబట్టి కదా పేదలు కడుతున్నారు. ఈ ఎంపీల అండదండలు ఉండబట్టి కదా పేదలు కడుతున్నారు. ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర కొంతమంది చోటా నాయకులు ఉంటారు. మేము ఉన్నాం, చూసుకోమా, మా ప్రభుత్వం ఏం పర్వాలేదు, వాళ్ళ దగ్గర ఎంతో కొంత సొమ్ము తీసుకుంటారు. వాళ్ళ దగ్గరికి ఎంతో కొంత సొమ్ము తీసుకొని వాళ్ళకి అలాగే పెట్టేసి కట్టించేస్తారు. అవి మీరు కొట్టేస్తుంటే వాళ్ళు పేదోళ్ళు. వాళ్ళ దగ్గర ఈ చోటా నాయకులు ఎంత తీసుకున్నారో తెలియదు. వాళ్ళు కరెంటు బిల్లు కడుతున్నారు, అన్నీ మాకు సౌఖ్యంగా ఉంటున్నాయి అనేసి అంటే మీరు హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా తీసుకోవడం చాలా మంచిది. గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పింది ఒకటే, మీరు ఈ పని చేస్తున్నది చాలా మంచిది. కనుక మీరు అలాగే వెళ్ళిపోండి, ఎవ్వరికి కూడా జడవద్దు. మీరు అలాగే వెళ్ళిపోండి. ఇలాగ వెళ్ళినట్లుగైతే హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది. వచ్చే రోజుల్లో వర్షం వస్తే నీళ్ళు అలాగే వెళ్ళిపోతాయి. ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు. ఈ జనాలు చావు కూడా ఉండదు. హైదరాబాదు కూడా ముంచదు. అక్రమ కట్టడాలు చాలా ఎక్కువైపోయాయి. దయచేసి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీకు నేను చెప్పింది ఒకటి, మీరు చేస్తుంది కరెక్ట్. దయచేసి మీరే హీరో. ఇప్పటికే కాదు, వచ్చే సంవత్సరం, ఆ సంవత్సరం 2029కైనా మీరే అంతా మీరే హీరో. రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లుగైతే ఇలా అక్రమ కట్టడాలు ఉండవు కదా అని ప్రతి మనిషిలో కూడా
గుబులు పుడుతుంది అనమాట. అక్రమంగా కట్టడం అంటే మట్టుగా గుబులు పుడుతుంది అనమాట. ఈ ప్రభుత్వం కాకపోతే వేరే ప్రభుత్వం వచ్చేసిన తర్వాత తీసేస్తారు. ఇది చాలా మంచి పని. నేను దానికి చాలా కృతజ్ఞుడయ్యాను. మమ్మల్ని చాలా మీరు ముందుకి ఇలాగే వెళ్ళాలనేసి. హైడ్రా అంటే హైడ్రా మంచి ప్లాన్ అండి ఇది. హైదరాబాద్ అంతా ఈ వర్షాలకి ముంచెత్తుతుందంటే వర్షాలకి కట్టడాలు నాలా పక్కన చెరువు పక్కన ఇవన్నీ చెరువులు కప్పేసి ఈ కాలేజీలు పెట్టడము, ఎవడో 10 మంది ఇల్లు కట్టుకోవడము అలాగా. కానీ మీరు వచ్చారు కనుక శబాష్, మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను సార్. నేను చాలా హ్యాపీ. దయచేసి మట్టుగా ఈ వీడియోని మట్టుగా ఇంకొకరు షేర్ చేయండి. వాళ్ళు ఇంకొకరు షేర్ చేస్తారు, వాళ్ళు ఇంకొకరు షేర్ చేస్తారు, వాళ్ళు ఇంకొకరు షేర్ చేస్తారు. దయచేసి ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు లైక్ చేయండి అంతే.